నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరం. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హృతిక్ రోషన్ అంటే ఆయన ఎంత పెద్ద స్టార్ అనేది అందరికీ తెలుసు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం జూనియర్ ఎన్టీఆర్ కొట్టేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి జపాన్ లాంటి ఇతర దేశాల్లో కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ కూడా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న డెసిషన్ ఉందో దీన్ని కొంతమంది తప్పు పడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? అసలు జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్ అనేది బాలీవుడ్ లోకి ఎంట్రీ అనేది ఆయన కెరియర్ కి పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా? ఈ వీడియోలో ఈ విషయాలు తెలుసుకుందాం. ఈ రోజు దీని గురించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఏదైతే ఉందో చాలా మంది దీన్ని నెగిటివ్ చేస్తున్నారు. ఈయన రేంజ్ ఏంటి, ఈయనేంటి, సో ఇలాంటి వ్యక్తి బాలీవుడ్ ని ఇక్కడికి తీసుకురావాలి కానీ ఎక్కడి నుండి ఆయన అక్కడికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? సరే, యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారండి. ఒకసారి మనం దాని గురించి చెప్పే ముందు జూనియర్ ఎన్టీఆర్ మనస్తత్వం గురించి, గతంలో జరిగిన పరిణామాల గురించి ఒక 2 నిమిషాలు మీకు విశ్లేషిస్తాను. యాక్చువల్గా టెంపర్ సినిమా నుంచి ఇంతవరకు ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్స్ లేవండి. నేను ఫ్యాన్స్ కాల్ దగ్గర వేసుకునేలా సినిమాలు మాత్రమే ఇస్తా అన్నారు. చాలా మంది డైరెక్టర్లు ఫ్లాప్ అయితే వాళ్ళకి నెక్స్ట్ సినిమా చేసి పెట్టి వాళ్ళందరి జీవితాలు నిలబెట్టారని చెప్పొచ్చు. అంటే సెకండ్ ఛాన్స్. ఎందుకంటే ఏ స్టార్ హీరో కూడా ఇవ్వరు కదా. మీరు ఎగ్జాంపుల్ కింద మహేష్ బాబుని చూడండి. ఒక డైరెక్టర్ ఫ్లాప్ అయితే కనుక తన అవకాశం ఇవ్వరు, తను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. అట్లా నాన్నకు ప్రేమతో సుకుమార్ ఉన్నారు కదండి, దానికి ముందు నేను ఒక్కడనే తీసి మహేష్ బాబుకి ఫ్లాప్ ఇచ్చారు. ఇస్తే తనకి నాన్నకు ప్రేమతో సినిమా ద్వారా అవకాశం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుకుమార్ ఒక కథను జూనియర్ ఎన్టీఆర్కి వినిపించారండి. ఒక్క కథ కూడా వినిపించలా. తను మామూలుగా చేసుకుంటా వెళ్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి ఫ్లాప్ అయితే అరవింద సమేత ఛాన్స్ ఇచ్చి నిలబెట్టారు త్రివిక్రమ్ని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు త్రివిక్రమ్ ఒక కథన్న వినిపించారండి? లేదండి. కానీ అల్లు అర్జున్ అట్లీ వైపు వెళ్ళటంతో ఆ కథను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర తీసుకొచ్చారు తప్పితే వాస్తవానికి అయితే తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఆయనతోనే చేసుండేవాళ్ళు. ఎందుకంటే స్టార్డమ్ ఉందనా, అంటే మొదటి నుంచి వాళ్ళ బాండింగ్ అట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా పుష్పతో వచ్చింది, అతను ఎక్కువగా అటువైపు మొగ్గు చూపుతా ఉంటాడు. మరి తను నిలబెట్టిన అరవింద్ సమేత జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆలోచించాలి. అంటే ఎట్లా ఉంటుంది సినీ ఫీల్డ్ లో ఉండే మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి అనేది ఆలోచించుకోవాలండి. ఎందుకంటే అతి మంచితనం కూడా పనికిరాదు. ఇప్పుడు అంత మంచితనం మనకెందుకు? ఇప్పుడు అలా వాళ్ళెవరూ మంచి కథలతో రాలేదు. అదే అతి మంచితనానికి పోవటం వల్ల ఏమైందండి, ఇప్పుడు త్రిబుల్ ఉంది. ఇప్పుడు రకంగా సినిమా చూసిన తర్వాత సెకండ్ హీరోగా అనిపిస్తుంది అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేశారు. జూనియర్ అభిమానులు కూడా చాలా మంది బాధపడ్డారు. రాజమౌళి సినిమా అని చెప్పేసి ఒప్పుకున్నా ఓకే, బాగుంది, కానీ తను తగ్గించుకోకూడదు కదా. ఇప్పుడు అట్లానే వార్ 2 కూడా వెళ్ళారు, కానీ మంచి డెసిషనే. కాకపోతే ఇంకొక సినిమా ఇంకొక డైరెక్టర్ అయితే బాగుండేది. ఎందుకంటే యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ అంటే అది నెంబర్ 1 అందులో, నో డౌట్. అది ఆదిత్య చోప్రా ప్రొడ్యూసరు జూనియర్ ఎన్టీఆర్తో చెప్పారండి, మీరు కాల్ ఎగరేసుకునేలాగా, మీ అభిమానులు గర్వపడేలాగా సినిమా ఖచ్చితంగా నేను ఇస్తానని చెప్తే ఆయన మీద నమ్మకంతో వెళ్ళారు. లేదంటే ఆ టైంలో ఇంకో సినిమా చేసుకునే వాళ్ళగా, తెలుగులో చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారు కదా, వెళ్ళారు. వెళ్తే అంత 400 కోట్లు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసరు గ్రాఫిక్స్ దగ్గర మరి ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు, లేకపోతే సమయం లేదా అనేది అర్థం కాలేదండి. అదే మెయిన్ పాయింట్. సరే, అసలు విమానాల మీద ఫైట్ తీయకపోయినా భూమి మీద తీసినా బాగానే ఉండేదిగా. అయితే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు అంటే అతను ఒక స్టార్ హీరో అండి. ఈ తరంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు మనకి ఇండియాలో ఒక 4-5 ఉంటారేమో చెప్పుకోవచ్చు. తెలుగులో అయితే ఎవరు లేరు. ఎందుకంటే నవరసాలు పోషించగలిగేది అతను ఒక్కడే. అండ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా అవసరం. అటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్ చూపించడానికి, ఆ భావోద్వేగాలను చూపించడానికి వార్ 2లో అవకాశం రాలేదండి. దానివల్ల అభిమానులు చాలా నిరాశపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే తను అక్కడికి వెళ్ళకూడదండి, బాలీవుడ్కి వెళ్ళకూడదు. తన సినిమాని బాలీవుడ్కి తీసుకెళ్ళాలి. అంటే త్రిబుల్ ఆర్కి వెళ్ళారు కదా, త్రిబుల్ ఆర్ ఇక్కడ నుంచి వెళ్ళింది. రాజమౌళి చూడండి, మీకు ఇక్కడే సినిమాలు చేస్తారు, ఇక్కడ నుంచి బాలీవుడ్కి తీసుకెళ్తారు, అక్కడ నుంచి హాలీవుడ్కి తీసుకెళ్తారు. అట్లా జూనియర్ ఎన్టీఆర్ సాధారణమైన నటుడేం కాదండి. అతను అన్ని పాత్రలు అవలేలుగా పోషించగలిగే ఒక అద్భుతమైన స్టార్ హీరో. అతను ఇప్పుడు వార్ 2లో కూడా అది హృతిక్ రోషన్తో కంపేర్ చేస్తే చిన్న పాత్రగానే అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆదిత్య చోప్రా అడిగారని చెప్పేసి అదే నేను అనేది, తను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అది చేయకుండా ఉంటే బాగుండేది. అయితే ఒకటండి, సరే హాలీవుడ్కి వెళ్ళి అక్కడ మార్కెట్ కొంచెం విస్తృతపరుచుకొని మొత్తం ఎట్లాగో వీళ్ళు చేసే అన్ని 12 సినిమాలే కదా, అట్లా వెళ్దాం అనుకున్నారు.
వాస్తవానికి త్రిబులార్తోనే తను ఇంటర్నేషనల్ హీరో అయ్యారు. హాలీవుడ్లో ఉన్న చాలా మంది గొప్ప గొప్ప డైరెక్టర్లు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. మేము ఆర్ఆర్ సినిమాలో వ్యాన్లో నుంచి సింహాలు పులులతో కలిపి ఒక్కసారిగా బయటకు దిగుతాడే, ఆ హీరోతో కలిపి ఒక సినిమా చేయాలనుకుంటున్నాం మేము అని చెప్పేసి ఫేమస్ డైరెక్టర్ ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారండి. తర్వాత పాట ఉంది కదండి, కట్టేసి కొడతా ఉంటారు కదా, కొమరం భీముడు, ఆ సాంగ్ లో కూడా అతని ఎక్స్ప్రెషన్స్ కి వాళ్ళంతా ఫిదా అయ్యారు. ఇప్పుడు రజనీకాంత్ తర్వాత జపాన్ లో అంత క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ కే ఉందండి. ఇదంతా బానే ఉంది. అదే దేవర సినిమా తీశారు కదా తర్వాత, దాన్ని కనుక 2 భాగాలుగా తీయకుండా ఒక భాగంగానే తీసుంటే కనుక అది మినిమం 1200 కోట్ల నుంచి 1500 కోట్లు వచ్చాయండి. కాకపోతే అక్కడ ఏమైందంటే సినిమా బిజినెస్ కోసం కథను ఎక్కువగా చెప్పాలన్న ఉద్దేశంతో 2 భాగాలుగా చేశారు. కానీ కొరటాల శివ అనుకున్నట్లుగా తను కరెక్ట్ గా మొదటి భాగంలోనే కనుక సినిమాని పూర్తి చేసి ఉంటే కనుక శ్రీమంతుడు, భరత్ అని నేను, జనతా గ్యారేజ్ ఇచ్చిన కొరటాల శివని మనం చూసేవాళ్ళం. అదొకటి మైనస్ పాయింట్ అయిందండి. ఇప్పుడు వార్ 2కి కొంత ప్రొడ్యూసర్స్ కి నష్టం వస్తుంది. ఆ నష్టం ఇప్పుడు ఏంటంటే సరే వాళ్ళకి నష్టం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుందండి. వాళ్ళకి లాభాలు వచ్చినాయి ఏంటంటే వార్ ఒకటి, తర్వాత ఇప్పుడు దీనికి ముందలే ఒక చిన్న సినిమా రిలీజ్ చేశారండి, సయారా, జస్ట్ లవ్ స్టోరీ. దానికి వేరే వాళ్ళు ప్రొడ్యూసర్స్, కాకపోతే వాళ్ళు వీళ్ళని సంప్రదించారు, వీళ్ళతో కలిసి కొలాబరేట్ అయ్యి చేశారు. ఆ సినిమా ఇప్పుడు కాసులు కురిపిస్తుంది యశ్వరాజ్ ఫిలిమ్స్ కి. సరే అట్లయితే అంతవరకు ఓకే అండి. కానీ జూనియర్ ఎన్టీఆర్ అంటే నేను చెప్పేది ఒకటే అండి, అతి మంచితనానికి వెళ్ళి తాను తగ్గించుకుంటున్నాడు. రామ్ చరణ్ నీ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఇంకో ఫ్రెండ్ కావచ్చు, నీ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళందరి కోసం అని చెప్పేసి మన అభిమానులు మనం నిరాశపరచలేంగా. ఎందుకంటే మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ఎవరు? ఫ్యాన్సే కదా. కానీ ఎన్టీఆర్ ఒక మాట అన్నాడు సార్, నేను ఒక నటుడిని, అంటే నాకు నా పాత్ర ముఖ్యం, నేనే కీ రోల్ పోషించాలని లేదు, నేను చేసుకున్న పాత్రకి న్యాయం చేశానా లేదా అన్నంత వరకే నేను చూసుకుంటాను అని చెప్పేసి. దీనికి మీరు ఏకీభవిస్తున్నారా? ఏకీభవించట్లేదండి. ఎందుకని? ఎందుకంటే అతను ఇప్పుడు ఒక స్టార్ హీరోగా ఉన్నాడు. అంటే మీరు ఎప్పుడు ఆయన్ని చాలా ఎత్తులోనే, పై స్థాయిలోనే చూస్తున్నారు కదా ఎన్టీఆర్? ఖచ్చితంగా చూస్తున్నాము. అతను ఇప్పుడు సడన్ గా వేరే వాళ్ళు అడిగారని చెప్పేసి ఒక సినిమాలో ఒక హాఫ్ అన్ అవర్ రోలు, లేదంటే చిన్న పాత్ర, ఇప్పుడు 4-5 సినిమాలు అట్లా చేశారనుకోండి, ఆటోమేటిక్ గా తన మార్కెట్ పడిపోయింది. తర్వాత ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతారు. తర్వాత ఏమవుతుందంటే మార్కెట్ లో కూడా మార్కెట్ తగ్గిపోయిందండి. అట్లా తన పాత్ర నచ్చిందని చెప్పేసి అలా చేసుకుంటా వెళ్తే చివరికి తనకి నష్టం అవుతుంది. అంటే ఎవరైనా ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఇంకో స్టెప్ ఎదగాలనుకుంటారు. కొన్ని పాత్రలు హీరోని టెంప్ట్ చేస్తాయి. ఇప్పుడు కూలీలో నాగార్జున పాత్ర రజనీకాంత్ బాగా టెంప్ట్ చేసింది. తన పాత్ర కన్నా కూడా అది ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి లొకేషన్ పదే అడిగేవాడంట. పదే అడిగితే చివరికి నాగార్జునతో ఓకే అయిన తర్వాత అప్పుడు చెప్పారు ఆ విషయం. 6 months పట్టింది నాగార్జున చేత ఓకే చేయించుకోవడానికి. అంటే వాళ్ళని టెంప్ట్ చేసేవి అలాంటి కొన్ని పాత్రలు ఉంటాయండి. వాళ్ళకు ఒక చట్రం ఉంది, ఇమేజ్ అనే చట్రం, హీరో అని. వాళ్ళు అందుట్లో ఇమిడిపోయి ఉన్నారు. అభిమానుల కోసమైనా సరే వాళ్ళు అందుట్లోనే ఉండాలండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయినా అంతే, అందులోనే ఉండాలి. పాత్ర నచ్చింది కదా అని చెప్పేసి చిన్న పాత్రలు, సహాయ పాత్రలు ఇట్లాంటి తను తగ్గించుకుంటూ వస్తే ఏమవుతుందంటే తనకు డ్యామేజ్ జరుగుతుంది. అది అన్ని విధాలుగా జరుగుతుంది. సినీ పరిశ్రమలో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది తనకు తెలుసు. కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈసారి మాత్రం అటువంటి ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది అభిమానులు అయితే కోరుకుంటున్నారండి. మనం కూడా అదే కోరుకుందాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.